అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేసమ్ న్యాచురల్ లైఫ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేపల ఇగురు. చేపల ఇగురిని చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా 8 వరకు వెల్లుల్లి వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా తయారైన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా తయారైన తర్వాత దీనిలో ఇప్పుడు నేను ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుంటే ముందుగా మసాలాని పేస్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చేపల ఇగురులో కొంతమంది అల్లం యాడ్ చేసుకుంటారు, కానీ కొన్ని చేపల్ని బట్టి అల్లం వేసుకోకూడదండి. అల్లం వేసుకుంటే చేపలు ముక్కలుగా విడిపోతుంది. అందుకని నేను చేపలని బట్టి అల్లం యాడ్ చేసుకుంటూ ఉంటాను. దీనిలో అయితే నేను అల్లం యాడ్ చేయలేదు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కకి తీసేసుకోవాలి. మరీ బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. కర్రీ కోసం మందంగా ఇలా వెడల్పంటి గిన్నె తీసుకోవాలండి, అడుగు పట్టకుండా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా కరివేపాకు ఇంకా 8 వరకు పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇంకా గరం మసాలా యాడ్ చేసుకునే అవసరం లేదండి. చేపల ఇగురిని ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయని మనం పేస్ట్ చేసుకునేటప్పుడే మసాలాలని వేసేసుకున్నాం కాబట్టి దీనిలో ఎలాంటి మసాలా పౌడర్స్ కానీ యాడ్ చేసుకునే అవసరం లేదు. చేపల ఇగురిని ఈ విధంగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం ఘాటుని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజు చేపని చిన్నది తీసుకున్నాను కాబట్టి 3 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇంకా దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని 1 నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. దీనిలో మనం అల్లం వేసుకోకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం అయితే అవసరం లేదు చేపల కర్రీస్కి, ఎందుకంటే అల్లం వేసుకుంటే చేప ముక్కలు త్వరగా విడిపోతాయి. ఈ విధంగా చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి టర్న్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత అస్తమాను కలపకూడదు, ఒకే ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకే ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలి. మనం చేపల్ని బట్టి కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సముద్రం చేపలు వండుకునేటప్పుడైతే వాటర్ని మనం తగ్గించుకుని వేసుకోవాలి. చేపలను బట్టి కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని కర్రీని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కర్రీని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు ఏ చేపలతో చేసినా కానీ ఇదే విధంగా చేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.